షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. బిడ్డలారా, నీ ఒక రక్షణాధారమైన బావిగా ఉండాలనుకుంటున్నావా? నీవు ఒక ప్రవక్త కన్నా శ్రేష్ఠుడిగా ఉండాలనుకుంటున్నావా? ఎందుకనగా ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలన చేసిన దావీదు రాజుగారు అనేకులైన ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు. అనేకులైన ప్రవక్తలు, శ్రేష్ఠ గ్రంథంలో అనేకులైన ప్రవక్తలు ఉన్నారు. అనేకుల ప్రవక్తలైన వారందరికన్నా శ్రేష్ఠ. ఎందుకనగా ధర్మశాస్త్రాన్ని అలా దివారాత్రులు ధ్యానించి దాన్ని వంట పట్టించుకొని రాశాడు. కాబట్టి చూస్తున్నట్టు మనం ఈ దినమున కృపావాక్యంలో కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 39వ వచనం, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. సో దావీదు రాజుగారు రాస్తున్నారు ఈ యొక్క కీర్తన, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. సో కాబట్టి రక్షణాధారము, ఇదే మాటలను యెషయా ప్రవక్త గారు యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో రాస్తున్నాడు. యెషయా గ్రంథంలో 12వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్టయితే అక్కడ శ్రేష్టమైన మాటలు ఉంటాయి. యెహోవాయే నాకు రక్షణాధారము. సో రక్షణాధారమైన బావుల నుంచి నీళ్లు చేదుకుంటారు. సో ఎక్కడ ఎవరు రక్షణాధారమైన బావి అంటే నజరేడైన యెహోవా మెస్సయ్య రక్తములో కడగబడి వెలపెట్టి ఆయన కొనుక్కున్నాడు. చూడు మనల్ని, నీవు నేను మన ప్రతి ఒక్కొక్కరము ఒక రక్షణాధారమైన బావిగా ఉండాలి. సో ఎవరి పక్షంలో ఆయన ఉంటాడు? నీతిమంతులకు ఆయన రక్షణాధారంగా ఉంటాడు. కాబట్టి బిడ్డలారా, నీవు నీతిని అనుసరిస్తున్నప్పుడు, నువ్వు నీతిమంతురాలిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా నిన్ను ఒక రక్షణాధారమైన బావిలో నుంచి ఏం చేదుకుంటారు? నీరును చేదుకుంటారు. నీరు అనగా ఇక్కడ వాక్యమైన నీరు అంటే అనగా నిన్ను ఒక వాక్యపు జల ఊటగా నిన్ను వాడుకుంటాడు. అనేకులకు నిన్ను ఉపదేశించే ఉపదేశకుడుగా, నువ్వు యవ్వనస్తురాలైనా నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆయన నేను ఒక రక్షణాధారమైన బావిగా అనేకులకు సాక్షార్థంగా నిలబెడతాడు. దావీదు గారు మరి యవ్వనంలో ఉన్నప్పటి నుంచే ఆయన నాకు రక్షణాధారమని నమ్మాడు. కాబట్టి ఇజ్రాయేలుకు 40 సంవత్సరాలు రాజుగా, అంత మాత్రమే కాదు, తరతరాలు సింహాసనం నిలిచి ఉంటుందని, నా కృప ఎన్నడూ తొలగిపోదని వాగ్దానం పొందుకున్నాడు. అయినప్పటికీ ప్రవక్తలు వచ్చి ఆయనను హెచ్చరిస్తే ప్రవక్తల ఆ యొక్క ప్రవచనాలకు ఆయన విధేయుడవుతాడు, కన్నీరుతో ప్రార్థన చేస్తాడు, లోబడతాడు రాజయ్యుండి. అదేవిధంగా నీ ప్రవక్తలు అనగా నీ శిష్యులు, లేక నీకు విశ్వాసులు, లేక నీ పెద్దలు, నీ తల్లిదండ్రులు, నీ సేవకులను హెచ్చరిస్తే నువ్వు లోబడుచున్నావా? అప్పుడు నువ్వు రక్షణాధారమైన బావిగా ఉంటావు. పరమ తండ్రి ఆ విధంగా మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన, మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రక్షణాధారమైన బావిగా చేయాలన్నదే మీ తప్పన. నజరేయుడైన యెహోవా మెస్సీయ ద్వారా అట్టి కృప మాటల విస్తరింప చేయమని యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.